వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. ఏపీ రాజకీయాలు ఏ విధంగా హాట్ టాపిక్గా ఉన్నాయో మనందరికీ తెలిసిందే. అలాగే తెలంగాణ రాజకీయాలు కూడా అంతే ఇదిగా అయితే కొనసాగుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ మధ్య అంటే ఒక 2 రోజుల క్రితం రోజా గారు ఒక వ్యాఖ్యలు అయితే చేశారు జబర్దస్త్ నటుల పైన. వాళ్ళంతా చిన్న ప్రాణాలని కామెంట్ చేసిన ఆమె. దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఏంటి ఏమనే దానికి సంబంధించి కూడా గెటప్ సీన్ ఒక జోస్యం అయితే చెప్పేశారు. ఇంతటికి ఏం చెప్పారు ఏమనేది తెలుసుకునే ముందు మీరు కనుక గెటప్ సీను అలాగే పవన్ కళ్యాణ్ గారు అభిమానులు అయితే అలాగే రోజా గారి అభిమానులు అయితే కూడా తప్పనిసరిగా వీరికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కూడా మీ ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన సంగతి మనకు తెలిసిందే. దీంతో ఆయనకు మద్దతుగా జబర్దస్త్ నటులుగా కొంతమంది వచ్చారు. హైపరాది కావచ్చు, సుడిగాలి సుధీర్ కావచ్చు, గెటప్ సీను కావచ్చు, రాంప్రసాద్ కావచ్చు, ఇలా మరి వరుణ్ తేజ్ అంటే సొంత కుటుంబ సభ్యుడు కాబట్టి వచ్చాడు అనుకోవచ్చు. అయితే వీళ్ళందరూ కూడా పిఠాపురంలో జనసేన తరపున కూడా ప్రచారం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు గెలుపు దిశగా వాళ్ళ వంతు వాళ్ళ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. దీనిపైన స్పందించినటువంటి మంత్రి రోజా వాళ్ళు ఎంతో చిన్న ప్రాణాలని వాళ్ళని ఏమనకూడదని మెగా ఫ్యామిలీలో పెద్ద కుటుంబం కాబట్టి దీంతో సినీ ఇండస్ట్రీలో వాళ్ళకు లైఫ్ లేకుండా చేస్తారనే ఒక భయంతోనే ఆ కుటుంబంతో వాళ్ళు ఉన్నారని అటు కామెంట్ చేస్తూ వచ్చారు రోజా గారు. ఇప్పటికీ దీనిపైన సుధీర్ కావచ్చు ఆది స్పందించగా తాజాగా గెటప్ సీను సైతం స్పందించారు. ఎందుకంటే గెటప్ సీను తాజాగా నటించినటువంటి ఒక చిత్రంలో అంటే రాజు యాదవ్ అనే సినిమాకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో మంత్రి రోజా కామెంట్స్ పైన కూడా ఆయన స్పందించారు. ఆయన మాట్లాడుతూ కూడా అంటే సీను కూడా మాట్లాడుతూ మెగా ఫ్యామిలీతో మాత్రమే కాకుండా వెంకటేష్ గారు అలాగే ఎన్టీఆర్ గారు నాని ఇలా చాలామంది హీరోలతో సినిమాలు కూడా చేస్తున్నాం. వేరే వేరే సినిమాల్లో కూడా మాకు ఆఫర్లు వస్తూ ఉన్నాయి. ఆయన అందరికీ నచ్చాలని రూలు కూడా లేదని మాకు పవన్ కళ్యాణ్ గారంటే అభిమానం ఉంది కాబట్టే జనసేన తరపున ప్రచారం చేస్తున్నాం. అక్కడ ప్రచారానికి మంచి స్పందన వస్తుంది. ఈసారి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు 1,00,000 మెజారిటీతో గెలుస్తారని కూడా గెటప్ సీన్ అయితే జోస్యం చెప్పేశారు. ఈ వ్యాఖ్యలపైన ఏవైతే ఆయన చేశారో ఈ వ్యాఖ్యలు అంటే ఇక్కడ చిన్న రోజా గారికి ఒక చిన్న జెర్కు అంటే ఒక పంచి ఇచ్చినట్టుగా కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ వ్యాఖ్యలపైన ఎప్పుడైతే చేశారో ఇవి ఇప్పుడు నెట్టింట్లో కూడా వైరల్ అవుతున్నాయి. ఇక మరిన్ని అప్డేట్స్ కూడా ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఏపీ రాజకీయాలు అలాగే తెలంగాణ రాజకీయాలకు సంబంధించి కూడా మరిన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ముందు తీసుకొస్తుంది మా ఛానల్. కాబట్టి తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.